హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం మినప పొట్టు వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. ఈ మినప పొట్టు వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. దీనికోసమని మినపప్పుని నానబెట్టుకోవాలండి. మనం ఈ నానబెట్టిన పప్పు మీద తీసిన పొట్టుతో వడియాలు ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. 1 కేజీ మినపప్పు మీద పొట్టు తీసుకున్నాము అంటే దానికి ఒక చిన్న గ్లాసుడు మినపపిండి అయితే సరిపోతుందని మనకి. ఒక చిన్న గ్లాసుడు మినపప్పును మనం నానబెట్టుకోవాలన్నమాట. దాన్ని పిండిగా రుబ్బుకోవాలి. మనం పొట్టు ఎంత తీసుకోవాలంటే 1 కేజీ మినపప్పు మీద ఉన్న పొట్టు అంతా తీసుకుని ఒక చిన్న గ్లాసుడు మినపప్పు రుబ్బుకోవాలండి. అలాగా మనం రుబ్బుకున్న పిండిలో ఈ తీసి పెట్టుకున్న పొట్టు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి. వేసేసి వెంటనే ఒక 2-3 నిమిషాల్లో మనం మళ్ళీ ఆ పిండి పొట్టు కూడా కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని బయటికి తీసేసుకోవాలండి. వెంటనేను ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మళ్ళీ పొట్టు అంతా కూడా మెత్తగా నలిగిపోతే వడియాలు బాగుండవు. మనం ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, మినపపిండి పొట్టు ఇదంతా కూడా గ్రైండర్లోంచి బయటికి తీసేసుకున్నామండి. మనకి ఇలా తీసుకున్నది ఎలా ఉండాలి అంటే మనం ఉండ చేస్తే ఉండ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఒకవేళ ఇలా ఉండ అవ్వలేదు అంటే కొంచెం మినపపిండి మిక్స్ చేసుకోవాలి మనము. లేదు అంటే పొట్టు విడిపోతుందండి, వడియం అనేది సరిగా రాదు, చూసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి కారానికి సరిపడా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాము. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ పొట్టంతా కూడా మనం ఒకే రోజు కలెక్ట్ చేసుకునే అవసరం లేదండి. మనము ఇడ్లీ కోసం, వడల కోసం పప్పు నానబెట్టుకుంటాం కదా, ఆ పప్పు మీద తొక్క తీసినప్పుడల్లా మనం తీసేసి దాన్ని ఒకసారి 1 గంట పాటు ఎండలో గాలికి ఆరబెట్టుకున్నామంటే అది చక్కగా ఆరిపోయి ఉంటుంది. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే అలా 2-3 రోజులు మనం చేసుకుని పొట్టును నిల్వ చేసుకుని దాన్ని మనం ఒకేసారి వడియాలు పెట్టుకోవచ్చు అనమాట. మనం ఈ పొట్టు వడియాల కోసం 1 కేజీ మినపప్పు మీద పొట్టుని తీసుకున్నామంటే దానికి ఒక చిన్న టీ గ్లాసుడు మినపప్పు నానబెట్టుకుని ఆ పిండిని రుబ్బుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ పిండి ఎలా రుబ్బుకోవాలంటే గారెల పిండి కన్నా పల్చగా ఉండాలి, ఇడ్లీ పిండి కన్నా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి వడియాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న వడియాలు పిండిని మనం కవర్ పైన ఎండలో వడియాల్లాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న వడియాలను ఒక 3 రోజుల పాటు మనం ఎండలో ఎండబెట్టుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి. ఈ వడియాలు మనకి సాంబార్ రైస్లోకి, రసం రైస్లోకి, అలాగే పప్పు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వీటిని కూరగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి బాగా మనకి ఒక 4-5 రోజులు మనం ఎండలో ఎండబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి. చూసారా, చక్కగా ఎండిపోయాయి మనకి మినప పొట్టు వడియాలు. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కాగే నూనెలో వేస్తున్నాను నేను. వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ వడియాలు. చూసారుగా ఫ్రెండ్స్, మినపొట్టు వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మినపొట్టు వడియాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.